హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై వరల్డ్. ఇట్స్ సంతోష్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఓకే, థంబ్నెయిల్ చూశారు కదా. 50,000 పెట్టుబడి 5 లక్షలు. ఈ మార్కెట్కి వస్తే చాలా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి థంబ్నెయిల్ పెట్టాను. సో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది, ఏదో చక్కని విషయాలు చెప్పబోతోంది వీడియోలో అనేటువంటిది. ఎస్, మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. మీరైతే మార్కెట్ని చూస్తూ ఉండండి, అలా షాపింగ్ని, నేను చూపించే షాపింగ్ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉండండి. నేను చెప్పేటువంటి మాటలు వాల్యుబులా కాదా అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. సో మొత్తానికి నేను చెప్పే మాటలు అయితే మాత్రం లాస్ట్ వరకు వినండి. షాపింగ్ని ఎంజాయ్ చేస్తూనే మనం 4 మంచి మాటలు మాట్లాడుకుంటూ నలుగురికి ఉపయోగపడేటువంటి విషయాల్ని డిస్కస్ చేసుకుంటూ ఈ వీడియోని ఎంజాయ్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. దయచేసి మీరు లైక్ చేస్తేనే నలుగురికి ఇలాంటి మంచి విషయాలైనా, సో షాపింగ్ అంటే ఏదో నార్మల్గా అనేసుకుంటూ ఉంటాం మనం, కానీ దీని వెనుక ఉండేటువంటి కొన్ని మంచి విషయాలంటే మన పెద్దవాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు, ఏ పని చేసినా అర్థం పరమార్థం 2 ఉండాలి అని. సో అలాంటి విషయాలు ఏం చెప్పబోతున్నాను ఈ వీడియోలో, అవన్నీ కూడా తెలియాలి అంటే మీరైతే ఫస్ట్ లైక్ చేస్తే నలుగురికి సజెషన్స్లో వీడియో అనేది వెళుతుంది, కాబట్టి నాకు అది ఉపయోగపడుతుంది. ఇక లేట్ చేయకుండా షాపింగ్ అయితే మాత్రం స్టార్ట్ చేసేసాను నేను ఆల్రెడీ. మీరు చూస్తూ ఉండండి, నేను మాట్లాడుతూ ఉంటాను. ఇవాళ నేను విజయనగరంలోని బాలాజీ హోల్సేల్ మార్కెట్ గురించి చూపించబోతున్నాను. ఏంటి మార్కెట్ స్పెషల్ అని మాత్రం అనుకోవద్దు. జనరల్గా మనం ఏదైనా పెళ్లి షాపింగో, ఫంక్షన్ షాపింగో, లేదా ఏ పండగలకి బట్టలు కొనుక్కోవడానికో వాటి కోసం అని చెప్పి హోల్సేల్ వాటి కోసం షాపింగ్స్కి వెళితే బాగున్ను అని అనుకొని అదే పనిగా ఎక్కడ మన ఊర్లలో, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఒకవేళ పల్లెల్లో ఉన్నాము అంటే పట్టణాల్లో హోల్సేల్ మార్కెట్లు ఎక్కడున్నాయా, మన దగ్గర ఉండేటువంటి బడ్జెట్లో బట్టలు వస్తాయా, లేదంటే మన ఇంటికి కావలసినటువంటి వస్తువులు వస్తాయా అని ప్రతి దానికి కూడా రూపాయికి 10 రూపాయలు ఆలోచించే డబ్బుల్ని ఖర్చు పెడతాము, ఆలోచిస్తూ ఉంటాము. సో మరి ఇప్పుడు చాలా పాండమిక్ సిచ్యువేషన్స్ అనేవి నడుస్తున్నాయి. కరోనా లాంటివి, చాలామందికి ఉద్యోగాలు లాంటివి పోయాయి. ఇంట్లో ఏంటంటే రోజు గడవాలన్నా, పూట గడవాలన్నా చాలా కష్టంగా అనిపిస్తోంది. ఎక్కువ మంది నేను ఏదన్నా షాపింగ్ వ్లాగ్స్ చూసినా, లేకపోతే ఏదైనా జనరల్గా ఆడవాళ్ళు యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారు అంటే కొంతమంది కామెంట్ ఏం పెడతారు అంటే, మీరు ఇంత చక్కగా చేయగలుగుతున్నారు కదా, మాకు కూడా అలాంటి ఆపర్చునిటీస్ ఏమన్నా ఉంటే చెప్పొచ్చు కదా అని చాలామంది కామెంట్స్లో పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం. నాకైతే ఇంకా అంతగా పెట్టేవాళ్ళు కామెంట్స్ అవి పెరగలేదు కాబట్టి నేనేమీ చెప్పట్లేదు, కానీ జనరల్గా నేను వ్లాగ్స్లో చూసేటప్పుడు ఎక్కువ మంది అడిగే మాట ఏంటంటే, ఏవైనా మంచి బిజినెస్ ఐడియాస్ కానీ, లేకపోతే మేము కూడా డబ్బులు సంపాదించేటువంటి మార్గం ఉంటే చెప్పచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఇవాళ ఈ వీడియో నేను అందిస్తున్నాను. ఏంటి నేను చెప్పబోయే విషయాలు మీకు తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. షాపింగ్ని చక్కగా ఎంజాయ్ చేయండి. నేను చూపించేవన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ నేను చెప్పే మాటలు వినండి. ఫస్ట్ అయితే మాత్రం ఇక్కడ నేను చూపిస్తున్నవి నైటీలు. సో నైటీలే కదా అని చెప్పి ఈజీగా తీసి పారేయకండి. ఇప్పుడు మెయిన్ ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్స్ లాస్ట్ 2 ఇయర్స్గా తీసుకుంటే ఆడవాళ్ళు చాలా వరకు, మరీ పెద్ద పెద్ద కుటుంబాల గురించి నేను చెప్పలేను, కానీ జనరల్గా అయితే మాత్రం ఒక్క నైటీతోనే సరిపెట్టుకొని ఇళ్లల్లోనే వీటితోనే కాలం వెళ్ళదీస్తున్నటువంటి పరిస్థితి. అండ్ ఇంట్లో పనులు చేయడానికి కూడా చాలా వెసులుబాటు. మరి నైటీలు ఎక్కువ యూజ్ ఉంటాయి, రోజుకి 2 యూజ్ చేస్తారు, తక్కువ రేట్లో రావాలి. అండ్ అంటే ఆ నైటీకి ఉన్నటువంటి డిమాండ్ ఏ రేంజ్లో ఉందనేది అర్థం చేసుకోండి. ఒక నైటీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఇలాంటి మార్కెట్స్కి మనం వచ్చాము అంటే క్లాత్ తీసుకోవచ్చు, మనకి కుట్టే కెపాసిటీ ఉంటే కుట్టుకొని అమ్మచ్చు. లేదు అలా చేయలేమో అని అనుకుంటే 130 రూపాయల నుంచి మొదలు పెడితే 250, మహా అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తే 300 లాస్ట్ కాస్ట్. సో ఇలా మనం బల్క్లో ఎవరైనా కొనాలి అని అనుకుంటే, అంటే ఒక 50 ఒక 100 నైటీలు కొనుక్కొని తెచ్చి ఇంటి దగ్గర బిజినెస్ లాగా పెట్టుకుంటాము అని అనుకుంటే ఇంకా ప్రైస్ అనేది తగ్గుతుంది. ఇలా అనమాట. అంటే మనం ఇలాంటివి తీసుకొచ్చి ఇంటి దగ్గర చిన్న చిన్నగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటే గనక, ఇక్కడ మనం చూసేది అంతా కూడా ఇలాంటి హోల్సేల్ మార్కెటే. 130 రూపాయలు అంటే మనం 50, 100 కొనేవాళ్ళమైతే ఖచ్చితంగా 100 రూపాయలకి ఇస్తారు. ఇదే మనం మన ట్రావెల్ ఛార్జెస్ అనేవి తీసేసి మనకు కావాల్సింది లాభం అనేది వేసుకొని కనీసం ఒక నైటీని 150 రూపాయలకి మనం ఇంటి దగ్గర అమ్ముకోగలిగిన, సో తక్కువలో తక్కువ మంచి క్వాలిటీ ఉండేటువంటి నైటీలు ఇవ్వగలుగుతాము. అండ్ రిపీట్ అవ్వనటువంటి మోడల్స్, ఒకసారి మీరు మార్కెట్కి వెళ్ళారే అనుకోండి, నైటీ అయితే నైటీ,
మనకి లోపల చీరలో కావాల్సినటువంటి లంగాలు అంటారు. సో ఈ పెట్టీకోట్స్ కావాలనుకుంటే పెట్టీకోట్స్, ఇన్నర్ వేర్స్, ఒకటా రెండా, ఏ రకమైన బిజినెస్ చెయ్యాలి అని అనుకున్నా మన దగ్గర తెలివితేటలు అనేవి ఉండాలే కానీ చక్కగా ఇలాంటి హోల్సేల్ మార్కెట్లు అనేవి ఎంతగా ఉపయోగపడతాయా అని చెప్పి జనరల్గా షాపింగ్ పర్పస్ మీద మీకు చూపించాలి అని వెళ్ళిన నేను ఇన్ని ప్లాన్స్ మీకు అందించే విధంగా ఆలోచించగలిగాను అంటే నిజంగా తెలివితేటలుండి మీ మీద మీకు నమ్మకం ఉండి ఒక 50,000 వరకు ఒక దాచుకున్న డబ్బో లోన్ పర్పస్సో ఎవరో ఇచ్చిందో అలా అట్టే పెట్టుకుంటాం కదా పక్కన, అలాంటి డబ్బుని చక్కగా ఉపయోగించుకోగలిగితే నిజంగా చెప్తున్నాను, మనం తెలివితేటలు ఉపయోగించగలిగితే లక్షలు సంపాదించడం అనేది చాలా ఈజీ. ఎటొచ్చి కొంచెం కష్టపడాలి, ఆ నేర్పు అనేది ఉండాలి, ఆ మెళకువలు అనేది తెలియాలి, అంతే. మనం ఇలా వెళ్ళామా, ఎలాంటి మోడల్స్ని ఎన్ని రకాలు తెచ్చుకోగలిగాము, సో మనకి చుట్టుపక్కల ఉండేటువంటి డిమాండ్స్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ సిచ్యువేషన్స్కి రిలేటెడ్గా మనం ఏం అమ్మితే ఎలాంటి లాభం పొందొచ్చు అనే తెలివితేటలు అనేవి ఉండాలి. సో ఇప్పుడు జనరల్గా ప్రతిదీ కూడా ఈ బెడ్షీట్స్ అందరూ ఇళ్లల్లోనే ఉంటున్నారు. సో కర్టెన్స్ కావచ్చు, బెడ్షీట్స్ కావచ్చు, 3 రోజులు 4 రోజులకు ఒక్కసారన్నా మంచం మీద మార్చాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు యూసేజ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సో ఖచ్చితంగా కొత్త కొత్త వెరైటీస్ కావాలనుకుంటారు. అండ్ ఇప్పుడు యూట్యూబ్స్ అయినా లేకపోతే వ్లాగింగ్స్ చేసే వాళ్ళకైనా బ్యాక్గ్రౌండ్స్లో చాలా డిఫరెంట్గా ఉండాలి అని అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఏంటి, కర్టెన్ అనేది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఇలా సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే కర్టెన్స్ కూడా మనం అమ్మగలిగితే గనక, నేను ఓన్లీ బిజినెస్ పర్పస్లో మాట్లాడుతున్నానని, బిజినెస్ అండ్ మనం పర్సనల్గా కొనుక్కోవాలి అని అనుకున్నా జనరల్గా మార్కెట్కి వచ్చాము అంటే మనకు నచ్చింది మనం కొనుక్కుంటాం. అలా కాకుండా పెట్టుబడి పెట్టి తెలివిగా ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో మనం డబ్బుని 4 రాళ్లను ఎలా సంపాదించగలుగుతాము అనేదే చాలా ముఖ్యం. అలాంటి పాయింట్స్ మాత్రమే నాకు మనసు కనిపించినవి. నేనేమి బిజినెస్ పర్సన్ని కాదు, కానీ నేను చూస్తూ చుట్టుపక్కల ఉన్నవన్నీ చూసిన తర్వాత నా మనసులో మెదిలినవి మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. సో బెడ్షీట్స్ చాలా ప్రిఫరెన్స్ కదా, ఇప్పుడు బెడ్షీట్స్కి చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ ఇలాంటి హోల్సేల్ షాప్స్కి వస్తే నేను ఇప్పుడు చెప్పాను కదా 200 నుంచి 500, అంటే మనకు ఉండేటువంటి బెడ్ సైజును బట్టి అక్కడ ఉండేటువంటి క్వాలిటీ బట్టి హోల్సేల్ షాప్స్లో 500 దాటకుండా బెడ్షీట్స్ అందుబాటులో ఉంటాయి. అండ్ చాలా వెరైటీలు, జైపూర్ కాటన్ అంటారు, రాజస్థానీ కాటన్ అంటారు, గుజరాతీ కాటన్ అంటారు, అదంటారు ఇదంటారు, ఇన్ని మోడల్స్ అండి. ఒక్కొక్క మోడల్ నుంచి మనం పెట్టుబడి కనీసం ఒక్కొక్క దానికి 300 పెట్టుకున్నా మన ఇంటి దగ్గరికి తెచ్చుకొని చక్కగా ఇలా పిల్లోస్ తోటి, కుషన్స్ తోటి, సో క్లాత్ కావాలంటే మనం కుట్టగలము అని అనుకుంటే క్లాత్స్ తెచ్చుకొని కుషన్స్ని తయారు చేసుకోగలిగే కెపాసిటీ ఉంటే క్లాత్స్ కూడా అమ్ముతున్నారు. సో ఈ కుషన్ చూస్తున్నారా, జస్ట్ 100 రూపీస్ మాత్రమే. ఇలాంటివి తెస్తే ఒక కార్ డెకరేషన్లోకైనా లేకపోతే సోఫాల్లోకైనా, ఇప్పుడు ఉండే వ్లాగింగ్స్ వాళ్ళకి ఒక డెకరేషన్ పర్పస్ కిందైనా, ఎవరైనా మీ చుట్టుపక్కల ఉండొచ్చు, వాళ్ళు ఇష్టపడి కొనొచ్చు. మన ఇంటి ముందు ఒక చిన్న బోర్డు పెట్టుకోవడమే, మన దగ్గర ఈ వస్తువులు అవైలబిలిటీలో ఉన్నాయి అనేది ఒక్కటి చెప్పాలి, నమ్మకం కుదరాలి వాళ్ళకి, అంతే. ఒకసారి వచ్చిన తర్వాత అదే మోడల్ చూసాక రెండోసారి మళ్ళీ అదే ఉండకుండా మనం మెయింటైన్ చెయ్యగలిగితే చాలు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇలాంటి హోల్సేల్ షాప్స్కి వచ్చినప్పుడు ఒక నైటీస్ ఒక 20 to 30 వెరైటీస్, టాప్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ టాప్స్ లాంటివి, ఇంట్లో పిల్లలందరికీ ఇప్పుడు ఈ టాప్స్ కానీ నైట్ వేర్ కానీ లేకపోతే పెలాజోలు, సో కొంచెం ఫ్లెక్సిబుల్గా వేసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. సీజనల్ వైజ్గా మనం ఏ సీజన్లో ఉన్నాము అనేది గుర్తుపెట్టుకోవడము, రాబోయే సీజన్ని దృష్టిలో పెట్టుకోవడము, దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఈ నైట్ ప్యాంట్స్ చూస్తున్నారు, ఒక్కొక్క పీస్ 100 రూపీస్, అది మొత్తం చూస్తే 1000 రూపీస్. ఇంకా మనం కొంచెం బల్క్లో కొనగలుగుతున్న ఒక 2-3 ప్యాక్స్ అనగానే ఇంకా తగ్గిస్తారు వాళ్ళు హోల్సేల్ అనగానే. సో అలా వెళ్ళి తెలివిగా ఆలోచించి చక్కగా తెచ్చి ఇంట్లో స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే నష్టం కూడా ఉండదు. ఎందుకు అంటారా, ఎప్పటికప్పుడు మనం క్వాలిటీ అందిస్తున్నాము అండ్ చాలా ఎక్కువ డిజైన్స్ని అందించగలుగుతున్నాము, క్వాంటిటీ అనేది పెంచుకోగలుగుతున్నాము. ఒకేసారి పెద్ద పెద్ద షోరూమ్స్ పెద్ద పెద్ద షాప్స్ ఓపెన్ చేసేంత లేకుండా ఇంట్లోనే చక్కగా మన దగ్గర ఉన్నాయి అనే సమాచారం నలుగురికి ఇచ్చుకొని, లేదా ఆన్లైన్లో ఇప్పుడు మనకు ఉండేటువంటి సర్కిల్, నా దగ్గర ఇవి అందుబాటులో ఉన్నాయి అని చెప్పి మన ఫ్రెండ్ సర్కిల్, మన కుటుంబ సభ్యులకి వాళ్ళకి జస్ట్ మనం ఇలా సమాచారం ఇచ్చుకొని ఉన్నటువంటి మోడల్స్ని రిపీట్ చేయకుండా చక్కగా ఎప్పటికప్పుడు కావాల్సినవి తెచ్చుకొని అమ్ముకుంటూ ఉంటే చిన్నగా స్టార్ట్ అయ్యేటువంటి బిజినెస్సే రేపొద్దున్న ఇలా మనం మళ్ళీ ఇంకొకరికి మార్గనిర్దేశనం చేసేలాగా
నలుగురికి ఉపాధి కల్పించేలాగా బిజినెస్గా మారుతూ ఉంటుంది. ఇవేనండి బిజినెస్ ప్లాన్స్ అంటే. ఏమీ లేదు, చక్కగా మనం 4 రాళ్ళు వెనకేసుకోవాలి, ఆ డబ్బుని చక్కగా ఉపయోగించుకోగలగాలి, నలుగురికి ఉపయోగపడగలగాలి, ఇంతే, ఏమీ ఉండదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ టాప్స్ అన్నీ కూడా జనరల్గా మనం ఏమనుకుంటాం, వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి, గుజరాత్, సూరత్, ఢిల్లీ, ముంబై ఇలాంటి ప్లేస్ నుంచి వీళ్ళందరికీ కూడా ఇక్కడికి వస్తాయి హోల్సేల్ మార్కెట్స్కి. ఇవన్నీ మనం జస్ట్ ప్రైస్ వేసుకుంటే ఉండేటువంటి క్వాలిటీ బట్టి, ఉండేటువంటి మోడల్ని బట్టి చూస్తే 100 రూపీస్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 1000 రూపీస్ వేసుకోండి. హోల్సేల్ మార్కెట్లో 1000 దాటకుండా ఉంటాయి ఈ టాప్స్ అనేవి. సో ఇదేంటి, వీళ్ళందరికీ ట్రావెలింగ్ ఛార్జెస్తో కలిపి వేసుకుంటారు వీళ్ళంతా. అదే మనం కూడా అదే ట్రావెలింగ్ ఛార్జెస్ వేసుకొని మనం కొనుక్కొని తెచ్చుకున్నాం అనుకోండి, అక్కడ కనిపించే ప్రతి మోడల్కి కూడా ఇలా బల్క్లో ప్యాకెట్స్ ఉంటాయి. సో మీరు డిస్ప్లేలో చూసే ప్రతి ప్యాక్కి కనీసం ఒక 10 to 20 వరకు ప్యాక్స్ అనేవి వాళ్ళ దగ్గర అడగంగానే ఆ ప్యాక్ అనేది మనకి ఇచ్చేస్తూ ఉంటారు. సో అలా ఉంటాయి. మనం అలా కాకుండా ఒక్కొక్క టాప్ని తెచ్చుకొని చక్కగా అమ్ముకోగలిగితే గనక అక్కడ 150 ఉండేది జస్ట్ 200కి మీరు ట్రావెలింగ్ ఛార్జెస్ అవి వేసి తెచ్చుకొని అమ్ముకోగలిగితే ఇలాంటి టీషర్ట్స్ జెంట్సా, పిల్లల, పెద్దవాళ్ళ అని కాదు, ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళక పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు, వాళ్ళకి నైట్ డ్రెస్సులు అవసరం చాలా పడుతోంది. అండ్ మగవాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇంట్లో వేసుకునేటువంటి ఫ్లెక్సిబుల్ బట్టల అవసరం అనేది చాలా పడుతోంది. మరి అలాంటప్పుడు మనం ఇలాంటి హోల్సేల్ మార్కెట్స్కి వెళ్ళి చిన్నగా బిజినెస్ అనేది ఫస్ట్ ఏంటంటే మన ఫ్యామిలీ సర్కిల్స్, ఫ్రెండ్ సర్కిల్స్తో మొదలు పెట్టాలి. వాళ్ళకు ఒక నమ్మకం కుదిరిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి అమ్ముతూ ఉండాలి. సో ఇలా ఇదే పనిగా ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్స్లో బయటకు వెళ్ళి కొనేటువంటి సిచ్యువేషన్స్ లేవు ఎవరికీ కూడా. మనం ఏంటంటే మన చుట్టుపక్కల ఒక గ్రామంలో ఉన్నామనుకోండి, పట్టణాల్లో ఇలాంటి హోల్సేల్ మార్కెట్స్ చూసుకోవాలి, వెళ్ళాలి, తెచ్చుకొని జాగ్రత్తగా అమ్ముకునేటువంటి తెలివితేటలు ఉంటే మాత్రం నిజంగా నేను చెప్తున్నాను, థంబ్నెయిల్లో నేను ఏ మాట అయితే చెప్పానో, ఎంత పెట్టుబడి పెడతారో దానికి 5 రెట్లు సంపాదించగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి మార్కెట్స్ మనకి అందుబాటులోనే ఉన్నాయి. సో మనం ఎటొచ్చి తెలివిగా ఆలోచించగలగాలంతే. జనరల్గా మీరు ఇక్కడ చూస్తున్న ఈ డ్రెస్సెస్ ఎంత ఉంటాయండి, మనం ఎక్కడైనా చూస్తే కనుక ఆన్లైన్లో కావచ్చు, బయట కావచ్చు, ఎంత చెప్తారు, 1800, 2000 అలా చెప్తారు. కానీ మీరు ఆ హోల్సేల్ మార్కెట్కి వెళితే జస్ట్ ఇమాజిన్ 1000 రూపీస్, 1100 ఇలా మాత్రమే చెప్తారు. ఇంత గ్రాండ్ డ్రెస్సెస్ 1100, 1000 రూపాయలు దాటకుండా కనిపిస్తూ ఉంటాయి. సో మనం కావాలి అని అనుకుంటే చక్కగా కొనుక్కోవచ్చు, లేదా బిజినెస్ పర్పస్ మీద తెచ్చుకొని దాని మీద ఒక 100, 150, 200 వరకు వేసుకొని మనకుండే దూరం బట్టి, మనం పెట్టిన పెట్టుబడి బట్టి మనం వేసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లల బట్టలు, ఇప్పుడు ఎన్నో ఫంక్షన్స్ అనేవి ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య జరిగిపోతూ ఉన్నాయి. పిల్లలకి ఫంక్షన్స్ అనేవి ఏదో ఒక విధంగా తక్కువ మొత్తంలోనే జరుపుకోవాల్సి వస్తుంది, కానీ బయటకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్స్. ఇలాంటప్పుడు మనం మన చుట్టుపక్కలే ఇలా చిన్నగా మన ఇంట్లో ఉన్నాయి అనేటువంటి సమాచారం కానీ, మెయిన్ ఏంటంటే ఎక్కువ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే తక్కువ రేట్ అనేది వాళ్ళకి అర్థం కావాలి. తక్కువ రేట్తో మనం అమ్ముతున్నాము, ఎక్కువ మోడల్స్ అమ్ముతున్నాం, ఎక్కువ డిజైన్స్ అమ్ముతున్నాము, ఏది కావాలంటే అది వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంది అనేటువంటి కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి మెయిన్ మనం ఎప్పుడైతే కల్పిస్తామో ఖచ్చితంగా మనం సక్సెస్ వైపు అడుగులు వేస్తూ ఉన్నట్లే అన్నమాట. సో ఇవన్నీ అనిపించాయండి నేను ఈ మార్కెట్ అంతా తిరుగుతున్నప్పుడు. ఈ డ్రెస్ మెటీరియల్స్ చూసారా ఎంత చక్కగా అయితే, ఒక్కొక్క డ్రెస్ మెటీరియల్ 1000 బిలో ఉండేటువంటి మోడల్ని బట్టి. సో చున్నీలు అయితే ఫస్ట్ మనం ఆ చున్నీకే ఫిదా అయిపోవచ్చు. ఒక్కొక్కటి 200, 250, 300, 350 రెగ్యులర్గా ఉండేవని చెప్తుంటే అండి. ఈ రెగ్యులర్ వేర్ శారీస్ అయితే 150 రూపాయలు. సిటీస్లో ఏంటంటే చాలా కొన్ని ప్లేసెస్లో చూస్తూ ఉంటాం, కానీ మనకి కూడా మన ఊర్లలో మన చుట్టుపక్కల ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకొని తెచ్చుకొని చక్కగా బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే ఇంత మంచిగా ఉంటుంది అనేది నాకు జనరల్గా మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది. ఇక చీరల సెక్షన్ మనందరికీ చాలా ఫేవరెట్, ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, చీరలు ఇవే కదండి. ఎక్కువ ఏ ఫంక్షన్స్ అయినా కూడా నేను ముందుగా అన్నట్లుగా ఎక్కువ మనం చూస్తే సిటీస్లో మాత్రమే షోరూమ్స్కి వెళ్ళి కొంటారు. ఊర్లలో ఎవరైనా కూడా మనకి వీధిలోకి కానీ మన చుట్టుపక్కల కానీ ఎవరైనా బల్క్లో శారీస్ తెచ్చారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మోడల్స్ నచ్చితే కనుక కంటిన్యూ అవుతూ ఉంటారు. ఇన్స్టాల్మెంట్స్లో కూడా ప్రతి నెల ఇంత 100 రూపాయలను కడుతూ తీసుకుంటూ ఉంటారు. ఇప్పటికీ ఆ సంప్రదాయం అనేది ఊర్లలో ఉంది. మీలో ఎవరైనా ఆ సంప్రదాయం ఉంటే చూస్తూ ఉన్న వాళ్ళైతే నాతో షేర్ చేసుకోండి, నేను చెప్తున్నటువంటి మాటలు నిజమా కాదా అని. సో ఇప్పుడు ఇది ట్రెండింగ్ శారీస్ కదా మీరు చూస్తున్నవి, చాలా చక్కని ట్రెండ్ ఇది. పూలతో
ఉండేటువంటి శారీ కట్టుకుంటున్నారు, డిఫరెంట్ బ్లౌజ్ వేస్తున్నారు. అండ్ కొంతమంది అమ్మాయిలకి హ్యాండ్లూమ్ శారీస్ కూడా చాలా చాలా ఇప్పుడు విపరీతమైనటువంటి క్రేజ్. ఇలా హోల్సేల్ మార్కెట్లోకి వస్తే మనకి శారీస్ ఎంత ఉంటాయి తెలుసా? 350, 300 రూపాయలు. నేను అడిగిన ఏ చీర కూడా మ్యాక్సిమం 500 రూపాయలు దాటి లేదండి. నేను అడిగినవన్నీ కూడా మీకు నేను అక్కడ ప్రైజెస్ అయితే మెన్షన్ చేశాను. కొన్ని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు నాకు ఆ రేట్లు చెప్తే నేను ఆ ప్రైజెస్ మెన్షన్ చేశాను. 350, 400 ఇంతే. సో మన ఇంట్లో పెళ్ళిళ్ళు ఫంక్షన్స్కి ఏంటంటే పెట్టుడు చీరల కింద పెడుతూ ఉంటాము. అంటే ఏదైనా పెళ్లి జరిగింది అని అనుకుంటే బంధువులందరికీ చీరలు పెట్టాలి అని అనుకుంటాం. ఆ పర్పస్ మీద చాలామంది వచ్చి కొంటూ ఉంటారు. రెగ్యులర్ వేర్ శారీస్ కట్టుకోవాలి అని అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే 150 నుంచి అందుబాటులో ఉంటాయి. సో మనం తెచ్చుకొని చక్కగా ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేయడం కానీ ఏమన్నా అనుకున్నప్పుడు కూడా ఈ విధంగా ఉపయోగపడతాయి. మనం వెళ్ళి ఒక పీస్ కొనాలన్నా 2 పీసులు కొనాలి అని అనుకున్నా వెళ్ళి చక్కగా తక్కువ రేట్లో కొనుక్కొని రావచ్చు అనమాట. ఇలా ఒకటా రెండా మాట్లాడాలి కానీ చాలా 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 అసలు చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు కూడా ఒకటా రెండా అసలు జెంట్స్కి కావాల్సినటువంటి బట్టలు అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన షర్ట్స్ కానీ ప్యాంట్స్కి సంబంధించినట్టు కానీ ఆడవాళ్ళకి సంబంధించి ఇలా డిఫరెంట్ శారీస్ ఎక్కువగా నేను చూసింది అయితే మాత్రం బల్క్లో, అంటే వాళ్ళు ఇంట్లో ఏదన్నా ఫంక్షన్కి నలుగురికి పెట్టడానికి కావాల్సినప్పుడు అయినా లేకపోతే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అయితే మాత్రం చాలామంది చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఇంట్లో మగవాళ్ళ ఉద్యోగాలు కొంచెం అంతంత మాత్రంగా ఉన్నాయి, ఇంటికి ఖర్చులు సరిపోవట్లేదు అనుకునే వాళ్ళు ఆడవాళ్ళు చక్కగా ఈ సమయాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇలా తెచ్చుకుంటున్నారు శారీస్. అండ్ ఇప్పుడు కొన్ని క్రేప్ శారీస్కైనా సో ఇలా రీజనబుల్గా ఉండే డ్రెస్సెస్ అయినా సో ఫుల్ ఫ్రాక్స్ కింద స్టిచ్ చేస్తున్నారు. దానికేమో మనకి ఇంట్లో ఆల్రెడీ ఉండేటువంటి కొన్ని క్లాత్స్ని లేదా హ్యాండ్లూమ్కి సంబంధించి ఉండేటువంటి క్లాత్స్ని యాడ్ చేసి సో ఫుల్ ఫ్రాక్స్ కింద కుడుతూ లాంగ్ ఫ్రాక్స్కి ఇప్పుడు ఉండేటువంటి డిమాండ్, లేదంటే ఇలా శారీస్ తెచ్చుకొని వాటిని డిజైన్ చేసేటువంటి టాలెంట్. ఇక్కడ చూస్తున్నారా పెట్టీకోట్స్. ఎక్కువ మంది తెలుసా ఎలాంటి బిజినెస్ చెయ్యకపోయినా మనం ఇంట్లో క్లాత్ని కొనుక్కొని తెచ్చుకొని ఒక తాన్ లాంటిది తెచ్చుకొని పెట్టీకోట్ కూడా కుట్టి ఇస్తే చాలు రోజుకి 500 వరకు సంపాదించే వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. సో ఇదేంటంటే స్టిచ్చింగ్ రావడం వల్ల ఒక అడ్వాంటేజ్ అనమాట. లేదు అనుకుంటే కనుక తెచ్చి డైరెక్ట్గా లంగాలను కూడా అమ్ముకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళు నాతో మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళ పెళ్ళి పర్పస్ మీద వచ్చారంట. అందరికీ బంధువులందరికీ చీరలు పెట్టడం కోసం రెగ్యులర్గా వస్తామండి, బల్క్లో కొనాలి అని అనుకుంటే మాకు చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు నాతో కాసేపు మాటలు కలిపారు. అలాగే డ్రెస్ మెటీరియల్స్, మనం ఇప్పటికీ టాప్స్ వేసే వాళ్ళం సిటీస్లో కనిపిస్తారు కానీ కొంచెం గ్రామీణంలో అయినా కొంచెం పల్లెల్లో అయినా మనం చూస్తే ఇప్పటికీ డ్రెస్ మెటీరియల్స్కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ కానీ మనం పల్లెల్లోకి తెచ్చి కానీ పెట్టుకున్నాము డిమాండ్, లేదా ఒక పల్లెకి దగ్గరలో ఒక సెంటర్స్ లాగా పెడుతూ ఉంటారు కదా, అలాంటి వాటి దగ్గరికి తెచ్చి చక్కగా మనం అమ్ముకోగలిగితే కనుక సూపర్ డిమాండ్. అండ్ వచ్చి కొనుక్కోవాలి ఎవరైనా ఒక టూరిజం పర్పస్ మీదైనా లేదు అక్కడ ఉండేటువంటి స్పెషాలిటీస్ చూడాలి అని అనుకున్నా ఇలా వస్తే మాత్రం చక్కగా బాలాజీ కాంప్లెక్స్కి తప్పకుండా రండి. వస్తే ఇక్కడ మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నచ్చిన బట్టల్ని తక్కువ రేట్లో చాలా చక్కగా షాపింగ్ని ఎంజాయ్ చేసి అయితే మాత్రం వెళ్తారు. అండ్ ఇక్కడ చూపిస్తున్నది మగవాళ్ళ పంచెలు, లుంగీలు ఇప్పటికీ కట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఈ లుంగీలు చూస్తే 100 రూపాయలు, 200 రూపాయలు. ఈ రోజుల్లో కూడా 100కి 200కి ఇంత మంచి వస్తువులు, ఇంత మంచి బట్టలు వస్తున్నాయా అని అనిపించింది నాకు వెళ్ళిన తర్వాత. సో అంటే సిటీస్లో ఉండి ఏదో ఒక ఇమాజినేషన్లో ఉన్నాము, కానీ మనం చక్కగా ఉపయోగించుకోగలిగితే, బిజినెస్ మైండ్లో ఆలోచించగలిగితే ఇన్ని ఉన్నాయా. సో పూజారులు వాళ్ళు కడతారు కదా పంచెలు కానీ, లేదా మనం పూజలకు కట్టుకోవాల్సినటువంటి పంచెలు కానీ, పట్టు పంచెలు, అలాగే ఆడవాళ్ళకి కావాల్సినటువంటి హ్యాండ్లూమ్ శారీస్, పొందూరు కాటన్ లాంటివి, పోచంపల్లి కాటన్ లాంటివి, ఒక్కటా రెండా ఎన్ని వెరైటీస్. చాలా మనం గుళ్ళలో దేవుళ్ళకి కట్టాల్సినటువంటి పంచెలు కానీ, సో ఎవరికైనా టెంపుల్స్ ఉన్నాయి అని అనుకోండి, సో ఆ టెంపుల్స్ కావాల్సినటువంటి టవల్స్, ఇంట్లో పూజకు కావాల్సినటువంటి టవల్స్, జనరల్గా మనం యూజ్ చేసే బాత్ టవల్స్, ఇది కూడా ఒక పెద్ద బిజినెస్ అనండి. మీరు నమ్ముతారో లేదో, టవల్స్ మంచివి దొరుకుతాయా లేదా అని ఈ రోజుకి సర్చ్ చేసేవాళ్ళు చాలా చాలా మంది. సో ఇలాంటివి ప్రతిదీ కూడా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని కనిపిస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేయాలి. మనకి చుట్టుపక్కల ఉండే డిమాండ్ బట్టి ఏది అవసరం అనేది ఆలోచించాలి. అలా ఆలోచించి తెలివిగా ఉండే పెట్టుబడిని 5-6 రెట్లు చేసుకోవడం అంత కష్టమైతే కాదు అనేది నా అభిప్రాయం. మీరేమంటారు? సో నా మాటలతో మీరు ఏకీభవిస్తే గనక
ఈ వీడియో అంతా మొత్తం చూసిన వాళ్ళు నాతో మీ ఫీలింగ్స్ని తప్పకుండా షేర్ చేసుకోండి. ఇదండి షాపింగ్ ప్లస్ నేను ఇచ్చేటువంటి కొన్ని సజెషన్స్. మీకు నచ్చాయి లేదు అనేది మీ లైక్ని బట్టి చెప్పండి. మరొక మంచి షాపింగ్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. బాయ్.